పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలి, ప్రకృతిని పచ్చదనంతో నింపేయాలి, పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఈ ఐదుటిని వాతావరణ కాలుష్యం నుంచి కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అందుకే మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కళ్ళం తల్లి పేరు మీద మొక్క నాటాలి, అంటే మన అమ్మ పేరు మీద ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి. మన అమ్మని ఎంతగా ప్రేమిస్తామో అంతే ప్రేమగా అంతే శ్రద్ధగా మొక్క నాటాలి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ఎవరికి వాళ్ళు ఆ మొక్కని మన తల్లిని చూసుకొని మన తల్లిని ఎంత శ్రద్ధగా ప్రేమగా ప్రేమిస్తామో చూసుకుంటామో అదేవిధంగా ఆ మొక్కను పెంచాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ఆంధ్రులు ఒక్కొక్కరు ఒక్కో మాట్లాడితే 5 కోట్ల మొక్కలు అవుతాయి. మన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ చైర్మన్ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు గారి యొక్క ఆకాంక్ష మేరకు ఈరోజు పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు పురస్కరించుకొని నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టాం. నేను పల్నాడు జిల్లా చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీసం పల్నాడు జిల్లాలో 3 లక్షల మొక్కలు నాటాలని మన లక్ష్యం. అందులో ప్రధానంగా కనీసం 70-80 వేల మొక్కలు మన వినుకొండ నియోజకవర్గంలో నాటాలని నా ప్రధాన ఉద్దేశం. అందుకు మీ అందరూ సహకారం కోరుకుంటా ఉన్నాను. నాకు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ గా అవకాశం కల్పించిన మిత్రులు పెద్దలు శ్రీ అంబటి నవకుమార్ గారు రాష్ట్ర చైర్మన్ గా ఉన్నారు. ఈయన కూడా ప్రకృతి ప్రేమికులు, ఎంతో మందికి దాన ధర్మాలు చేశారు. ప్రకృతికి సంబంధించిన ప్రతి దాంట్లో కూడా ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు బాధ్యతగా తీసుకోండి. ఇది నేను నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ పల్నాడు జిల్లా చైర్మన్ ఎన్నికైనాక నేను చేసిన ఫస్ట్ కార్యక్రమం. ఫస్ట్ ఇక్కడ చేస్తాం, తర్వాత ఏగిరెడ్డిపాలెం, అదే వెనుకొండ నియోజకవర్గం ప్రతి ఊర్లో కూడా అది చిరంజీవి గారి పుట్టినరోజు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కావచ్చు, ఆగస్టు 15 కావచ్చు, జనవరి 26 కావచ్చు, కార్యక్రమం ఏదైనా ప్రతి దాన్ని అవకాశం తీసుకొని ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలి. తద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు హరితాంధ్రప్రదేశ్ గా దేశంలో 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్ గా 2047 నాటికి మొత్తం సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ మొత్తం మరి హరితాంధ్రప్రదేశ్ గా అవతరించాలని, దానికి మీ అందరూ సహాయ సహకారం కావాలని, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసిన మా రాష్ట్ర చైర్మన్ శ్రీ అంబటి నవకుమార్ గారికి, ఈ కార్యక్రమం పాల్గొన్న కామేశ్వర శర్మ గారికి, జనసేన పార్టీ నాయకులకు, విద్యార్థులకు, అదేవిధంగా అధ్యాపక బృందం మొత్తానికి కూడా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ పల్నాడు జిల్లా చైర్మన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ